అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగే సమయములో హనుమ గురించి చిన్న వివరణ. ఒకనాడు ఆంజనేయుడు సీతాదేవిని, తల్లి, నీ నుదుట దిద్దిన సింధూర తిలకమునకు అర్థమేమిటి అని అడిగాడు. అందుకు ఆమె, నాయనా, స్త్రీకి బొట్టు మంగళప్రదం, సౌభాగ్యదాయకం. నేనిలా నుదుట బొట్టు పెట్టుకోవడం వలన నా స్వామి అయిన శ్రీరామచంద్రుని ఆయువు నిత్యము పెరుగుతుంటుంది అని చెప్పింది. దానికి ఆంజనేయుడు, సీతమ్మ నుదుటన చిన్న సింధూరపు బొట్టు పెట్టుకుంటేనే స్వామి ఆయువు పెరిగితే, నేను ఒళ్ళంతా స్వామి పేరు చెప్పి సింధూరాన్ని అద్దుకుంటే ఇంకెంతో ఆయువు పెరుగుతుందని ఒళ్ళంతా సింధూరం పులుముకొని సీతమ్మకు చూపించి, అమ్మా, నేనింక జీవితాంతము ఒళ్ళంతా నా స్వామి కోసం సింధూరము పూసుకుంటాను అని చెప్పాడు. అందుకనే ఆంజనేయుని ప్రతిమకు సింధూరాన్ని పూస్తారు. ఈ దినము బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగే సమయము కొరకు ప్రపంచములోని హిందువులందరూ ఎంతో ఆతృతగా, సంతోషముతో ఎదురుచూస్తున్న సమయములో హనుమంతుని సింధూరము గురించి తలుచుకోవడము చాలా ఆనందముగా ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.